నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఎన్ని సీట్లు ఎవరెవరు గెలుస్తారు, ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది అని చెప్తూనే పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు అన్న విషయం కూడా చెప్తూ ఉన్నారు. సో చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాము. ప్రతి వీడియోని ఖచ్చితంగా వాచ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, ఇది కరెక్ట్ కాదు అనిపించినా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక విశాఖపట్నానికి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు ఏం చెప్తారో తన మాటల్లో విందాం. నమస్కారం అండి. నమస్తే. సో విశాఖపట్నంలో ఎవరు పార్లమెంటు స్థానం కైవసం చేసుకుంటున్నారు, అలాగే నియోజకవర్గాల వారీగా పార్టీల వారీగా ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది చెప్పండి. విశాఖపట్నం పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 విశాఖ నార్త్, 2 గాజువాక, 3 విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ వెస్ట్, భీమిలి, సొంగవరపుకోట 7 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖపట్నం పార్లమెంటు కూటమి కైవసం చేసుకుంటుంది. 26,000 ఓట్లు పైచిలుకు మెజార్టీతో ఇది కూటమికే వస్తుందమ్మా. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ నార్త్ కూటమికే 6,000 పైచిలుకు ఓట్లతో కూటమే వస్తుంది. రెండోది గాజువాక టైట్ ఫైట్ అయిన వైసీపీ 2,500 పైచిలుకు ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ ఈస్ట్ కూటమి అభ్యర్థి 6,300 ఓట్ల పైచిలుకుతో గెలుస్తాడు. అలాగే విశాఖ సౌత్ వైసీపీ అభ్యర్థి 4,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ వెస్ట్ కూటమి అభ్యర్థి 4,200 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. అలాగే భీమిలి 5,150 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే శృంగవరపుకోట టైట్ ఫైట్ లో 3,256 ఓట్ల పైచిలుకుతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది నాకున్న జ్యోతిష పరిజ్ఞానంతో చెప్పేదే, వేరే రకంగా అనుకోవద్దు, అన్యదా భావించవద్దు ప్రేక్షకులందరూ. ఇక్కడ కూటమికి 4, వైసీపీకి 3 ఇస్తున్నాను. ఇక్కడ విశాఖ పార్లమెంటు కూటమికి వెళ్ళొద్దని తెలియజేసుకుంటున్నాను. ఓకే, సో విశాఖ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూటమికి సంబంధించి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంటు స్థానం కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా వైసీపీ 3 స్థానాలు, కూటమి 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్ వచ్చాక నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఉదయ్ భాస్కర్ గారు ఎంతవరకు కరెక్ట్ గా చెప్పారు అనేది. నిజమైతే కూడా ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అనాలిసిస్ ఏదైనా అటు ఇటుగా అయినా కూడా ఎందుకు అయింది అనేది కూడా ఖచ్చితంగా చెప్తారు. దానికి సంబంధించి కూడా వీడియో చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా విశాఖ వాసులు అందరూ కూడా ఈ వీడియో చూడాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.